నమస్తే వెల్కమ్ టు G24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోమ్ తగలబడుతుంటే ఫీడేలు వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. హరీష్ రావు ఓట్లు దొంగలించే గెలిచారని నిరూపిస్తా రాహుల్ గాంధీ. సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు ముంపు ప్రాంతాలలో సీఎం రేవంత్ ఏరియల్ వ్యూ. అధికార మదంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బలుపు మాటలు. రైతులు ఆగ్రహించడంతో పారిపోయిన ఎమ్మెల్యే. నెలల తరబడి ఎదురు చూస్తున్న యూరియా దొరకక చివరికి యూరియా స్టాక్ లేదనే బోర్డులు ఎదురవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యను నిలదీసి ప్రశ్నిస్తున్న రైతులు. మీరే ఎట్లా అంటే ఎట్లా సార్ ఆ మాటలు అంటారు సార్ సార్ అవుతండి మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం. అనవద్దు కానీ ఎవరు విన్నారు వాళ్ళు. రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. హరీష్ రావు ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసి సుందరీకరణ మీద ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ ను అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడు. వాళ్ళేమో పెళ్లికి బీహార్లో రాజకీయాలకు వాడుతున్నారు. వరదల్లో చిక్కుకుని 2 యువకులు మృతి చెందారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే. వారు కొన్ని గంటల పాటు కరెంటు పోల్కు పట్టుకుని తమను రక్షించాలని వేడుకున్నారు. సహాయం కోసం ఎదురు చూశారు. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం కరెంటు పోల్ కూడా కొట్టుకుపోయి ఆ 2 యువకులు చనిపోయారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అవుతా ఉంది. మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ 2 కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ 2 కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట. మీరు మాత్రం పెళ్లిలకు వాడండి, బీహార్లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది.
ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే ధూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్లు లేవు. బహదూర్పల్లి టెక్ మహీంద్రా యూనివర్సిటీలో వారం రోజుల క్రితం 5 విద్యార్థులు డ్రగ్స్ గంజాయితో పట్టుబడ్డా ఇంతవరకు వీసీ స్పందించకపోవడం పట్ల ఏబీవీపీ యూనివర్సిటీ గేటు ముందు ధర్నా నిర్వహించింది. కూకట్పల్లి విభాగ్ కన్వీనర్ నగేష్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రతను గాలికొదిలి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న టెక్ మహీంద్రా యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా గండిమై సభలో ఉన్నటువంటి మహేంద్ర యూనివర్సిటీ ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు 15 సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క క్యాంపస్ లో వీసీకి ఎందుకు లేదని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు? ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ గానీ ఈ యొక్క యాజమాన్యం గానీ విద్యార్థుల డబ్బులు దండుకోవడమే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పెట్టుకొని విద్యార్థులకు చదువు చెప్పడం లేదు. కాలేజ్ లో ఇంకా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులు గాని ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైన గాని మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించాలి. ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వాటందరినీ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీలో ఇవే కాకుండా లోపాల్లో ఇంకెన్నెన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ వాటన్నిటిని పట్టించుకొని అన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క యూనివర్సిటీకి ఉన్నటువంటి పర్మిషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగము స్పెషల్ గా యూనివర్సిటీలో డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇట్లాంటి కార్యకలాపాలకు కానీ మత్తు పదార్థాలకు విద్యార్థులు వాటికి లొంగకుండా వాటికి అలవాటు కాకుండా చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓట్లు దొంగలించే ఎన్నికల్లో గెలిచాయని త్వరలో నిరూపిస్తానని ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. చిన్న పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి మోదీ ఓట్లు దొంగలించారని చెబుతున్నారు. బీజేపీ ఏసీ ఓట్లు చోరీ చేశాయని అంతకుముందు ఎప్పుడూ అనలేదు. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ప్రూఫ్స్ చెప్పేట్టాకే మాట్లాడుతున్నా. లోక్సభ హర్యానా ఎన్నికల్లో చోరీపై త్వరలో ఆధారాలు ఇస్తానని ఓటర్ అధికార యాత్రలో రాహుల్ ప్రసంగించారు. और आप जैसे लाखों लोगों ने अपनी शक्ति इस यात्रा में डाली और हमारी मदद की और आज बिहार में बच्चा बच्चा नारा बोल रहा है. क्या बोल रहा है? वोट चोर, वोट चोर. ये 6-6 साल के बच्चे आ रहे हैं और कह रहे हैं वोट चोर गद्दी चोर. ये काफी समय से चल रहा है. अमित शाह जी कहते हैं कि 40 साल बीजेपी राज करेगी. अब आप सब राजनीति जानते हो. राजनीति में कल के बारे में नहीं कहा जा सकता कि कल जनता क्या सोच ले, क्या जनता कर ले, मगर इनको किसी न किसी कारण 40 साल के भविष्य के बारे में मालूम. चुनाव से पहले आप तेजस्वी से पूछिए, किसी भी राजनेता से पूछिए, कोई भी चुनाव हो
राजनेता प्रिडिक्ट नहीं कर सकता। आप ये नहीं कह सकते कि कितनी सीटें आपको मिलेंगी। मैं 30-40 साल से चुनाव देख रहा हूं, कभी नहीं कहा जा सकता कि हमें इतनी सीट मिलेगी। मगर बीजेपी के नेता नरेंद्र मोदी प्रेस कॉन्फ्रेंस करते हैं 2019 में और कहते हैं 300 सीट मिलेगी, उतनी आती है। कैसे? क्योंकि ये वोट चोरी कर रहे हैं। भाई और बहनों, महाराष्ट्र में चुनाव चोरी किया, हरियाणा में किया, मध्य प्रदेश में किया। पहले हमारे पास सबूत नहीं था, हम जिम्मेदार लोग हैं तो हम बोलते नहीं थे। शक था, सबको शक था, मगर खुलकर हम नहीं बोलते थे। और फिर महाराष्ट्र में इन लोगों ने गलती कर दी, कुछ ज्यादा ही चोरी कर दी और बात सामने आ गई। భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణానికి రోడ్డు మార్గం లేకుండా అయింది. మరో 4 రోజులు వరుసగా వర్షాలు పడతాయని హెచ్చరికలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ గురించి మూసీ సుందరీకరణ గురించి సమావేశాలు పెట్టడం హాస్యాస్పదమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? గతంలో సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యులను కూడా మేము ఆనాడు ఇరుక్కొని పోతే మంచిర్యాల జిల్లాలో కానీ భూపాలపల్లి జిల్లాలో కానీ వెంటనే హెలికాప్టర్లు పంపి మరి సామాన్యుల ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇవాళ మన హెలికాప్టర్లు, మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్లో తిరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాయి, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాయి తప్ప సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఖమ్మంలో వరదలు వస్తే అక్కడ
కొంతమంది లేడీస్ అర్థనాదాలు చేసినా పట్టించుకున్నవాడు లేడు. ఇదివరకు ఖమ్మంలో కూడా హెలికాప్టర్ పంపలేదు, 3 మంత్రులు ఉన్నా. ఈరోజు ఇక్కడ కూడా చివరికి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్ వచ్చి, నేవీ హెలికాప్టర్ వచ్చి నర్మాలలో చిక్కుకున్న మా వాళ్ళు 5గురిని ఇక్కడ బచాయించిన పరిస్థితి. దురదృష్టం అందులో ఒక సోదరుడు నాగయ్య అని కొట్టుకొని పోయినాడు. అట్లాగే ఇంకా కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలో ఇండ్లు ఉంటాయో వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది. కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. కొంత ప్రాణ నష్టం, కొంత పంట నష్టం, కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, మరి ఇదివరకు మేల్కొని ఉండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే. కానీ ఎవరు పట్టించుకోలేదు, ముందస్తు ప్రణాళిక లేదు. ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు. 12 గంటలు దాటిపోయింది, ఇంతవరకు ఆచూకీ లేదు. దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం. కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం. ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డిపట్నంలో గంప గోవర్ధన్ గారు తిరుగుతూ ఉన్నారు. ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు, నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు, ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము. మేము మా ప్రయత్నంగా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని సహాయక చర్యలు వెంటనే ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే నర్మాలలో కూడా మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను, వాళ్ళు చిక్కొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు, చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను. చాలా మంది పోలీస్ అధికారులు, చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు. ప్రభుత్వం పని చేసినా చేయకపోయినా, ప్రభుత్వ పెద్దలు పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు, పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు, మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు. మీడియాకు, అధికారులకు మా తరఫున, మా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కేంద్రం సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఉపద్రవం ఎట్లాంటిది రాబోతున్నదని ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలన్న ఇంగిత జ్ఞానం కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన కానీ, మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటుంది. మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అంటే వర్షాకాలం రాకముందే శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఎన్ని లెక్కబెట్టి వాళ్ళని ఖాళీ చేయించడం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షం ఉండే పరిస్థితున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, వరద ఎక్కడొచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తరలించాలి, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొన్ని చోట్ల రహదారులు మూసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న మా వాళ్ళు ఇక్కడ 5గురు చిక్కుపోయినారు. ఎందుకు చిక్కుకొని పోయినారు? కేవలం వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వరద వస్తుందని, మానేర్లకు నీళ్ళు వస్తున్నాయని, 1,00,000 క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి ఇవాళ అప్పర్ మానేర్లకు. మరి 1,00,000 క్యూసెక్ల నీళ్ళంటే వచ్చినప్పుడు సహజంగానే ఇక్కడ రాకపోకలన్నీ ఆగిపోతాయి అని అందరికీ తెలుసు. అట్లాంటిది ముందే జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ మేల్కొని రాకపోకలు ఎక్కడెక్కడైతే బ్యారికేడ్లు పెట్టి ఆపేయాలి, ఆపేసి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూడాలి. వాళ్ళ అదృష్టం వాళ్ళ 5గురు బతికిండ్రు. వాళ్ళకి నిజంగానే ఇంకా వరద పెరిగి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే దానికి బాధ్యత ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ముందు మేల్కొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటే జరుగుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే రిపోర్టులు పంపాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయం అందించాలి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకెళ్లి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అధికారులను అడిగి వరద పరిస్థితులు తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనికి రాకుండా పోయిందని, ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువని వ్యాఖ్యానించారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టి దశాబ్దాలుగా నిలబడిందన్నారు.
సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించి వాళ్లకు ధైర్యంగా ఉండమని చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నలుగురు తీసుకొచ్చారు కదా బయట కూడా దొరుకుతాడు నిన్న మెదక్లో కానీ చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకుండా ఆయన మెదక్లో చెట్టు ఎక్కి ప్రాణం మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువ మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. బస్ అందు పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినట్ట నేను వాళ్ళ దగ్గరికి కూడా పోదాం అనుకున్నాను. చెప్పండి, ఎట్లా జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేజారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా, పంపి అన్న ఇంటుంటావా? చూసుకోర్రి, మళ్ళీ నేనంతా బేజారైంది కదా, చూసుకోండి. నేను ఏం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. మీ చేస్తా బిడ్డ, ఏం పని చేస్తా బిడ్డ. మనం చెప్తున్నాం కదా, నిన్న కూడా చెట్టుకి ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, దేవులాడుతుంది. ఏం కాదు మా, ఏదైనా చెట్టు గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తుంది అమ్మ, టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను మాట్లాడుతాను. హాస్టల్ కోరుకొచ్చిన బాగలేకపోతే అయ్యా అడకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నిలబడి తోడుకొని వచ్చిండు, అయ్యా అయ్యని ఆయన చేసుకొని నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవులాడి తప్పి ఉన్నాడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడకు, భయపడకు, ఏదో ఒకటి ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలకు కూడా మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. ములుగు జిల్లా కేంద్రంలో యూరియా దొరకడం లేదని, యూరియా లేకపోతే పంటలు నాశనమవుతున్నాయని ఆవేదనతో కలెక్టర్ కాళ్లు మొక్కిన రైతు. చెప్పండి, ఒక టోకెన్ నంబర్ లాగా ఇవ్వండి. లేదండి బాబు అరవద్దు, నేను చెప్పేది విను. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే మీరున్న ప్రతి ఒక్కళ్ళది సమానంగా ఇస్తాం, ప్రతి ఒక్కళ్ళది పేరు రాసుకుంటాం, ప్రతి ఒక్కళ్ళకి నంబర్ వారిగా అందరికీ వస్తుంది. ప్రశాంతంగా నిల్చుంటే అందరికీ ఉంది. ఇక్కడ మనకి 1200 బస్తా ఇప్పుడు ఉంది, ఇంకా 1000 బస్తాలు వస్తున్నాయి. ఇప్పుడు మన ఎంటైర్ జిల్లాలో 600 మెట్రిక్ టన్ మనకు బఫర్ స్టాక్ ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
రోమ్ తగలబడుతుంటే ఫీడేలు వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. హరీష్ రావు ఓట్లు దొంగలించే గెలిచారని నిరూపిస్తా రాహుల్ గాంధీ. సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు ముంపు ప్రాంతాలలో సీఎం రేవంత్ ఏరియల్ వ్యూ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.